सप्ताश्वरथमारूढम् प्रचण्डं कश्यपात्मजम्। नमस्कारं। भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात्। సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయనకు ప్రీతికరంగా మనం సమర్పించవలసింది నమస్కారములు మాత్రమే. నమస్కార ప్రియం భాను అంటుంది సంప్రదాయం. ఈరోజు ఉదయమే లేచి స్నానం చేసుకొని మేడపైకి వెళ్ళి సూర్యనారాయణమూర్తి సమక్షంలో ప్రాముఖంగా నిలబడి నాభి అంటే బొడ్డు ప్రదేశము బహిప్రదేశంగా కనిపించే విధంగా వస్త్రధారణ కావించి సూర్యకాంతి కిరణాలు నాభి ద్వారా ఈ దేహంలోనికి ప్రసరించే విధంగా మనం నమస్కారం చేస్తూ సూర్యాయ నమః అనే నామాన్ని చెప్పినా లేదా ఆ 12 నామములతో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క అనే ఈ 12 నామములతో ఆ స్వామివారిని తలుచుకుంటూ 12 నమస్కారములు చేసిన తప్పకుండా ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటూ సంప్రదాయం చెబుతుంది. ఈరోజు జపం చేయవలసిన ఆ మహామంత్రము సూర్యాయ నమః అనే మహామంత్రము. ఎంతగా ఈ జపం చేస్తే, ఎంతగా ఈ దేహం పైన సూర్యకాంతి ప్రసరించే విధంగా మనం మసలుకోగలిగితే అంతగా ఆరోగ్యాన్ని పొందగలిగిన వాళ్ళం అవుతాం. ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ దేహానికి మెలనిన్ అనే విటమిన్ కావాలి అంటారు. ఈ మెలనిన్ అనే ఆ పదార్థము సూర్యకాంతి వలన మాత్రమే లభిస్తుంది కనుక దేహమంతా కూడా సూర్యకాంతి ప్రసరించే విధంగా నాభి నుంచి ఈ కిరణాలు దేహంలోని ప్రసరించే విధంగా ఈరోజు ఉదయమే మనం ప్రవర్తిద్దాం. ఉదయం వీలు కాని పక్షంలో మధ్యాహ్నమైనా సాయంకాలమైనా ఎప్పుడైనా ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా సూర్యాయ నమః అనబడే మహామంత్రాన్ని జపం చేద్దాం. సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలమవుదాం. సూర్యాయ నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం.